తెలంగాణ విషయానికి వస్తే గనక కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు గత ప్రభుత్వం 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఖజానా ఖాళీ చేసిందో ఎన్ని అప్పులు చేసింది దానివల్ల ఎంత రుణభారం పడుతుంది ప్రజలపై గాని అలాగే వడ్డీల రూపంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతెంత చెల్లించామని డీటెయిల్ గా ఆయన చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీ ఉండేలా ఖర్చులను నియంత్రిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుమారు 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించే వడ్డీలు కిస్తీలే తడిసి మోపిడయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అంటే డిసెంబర్ నుంచి ఈ నెల 13 వరకు 17,618 కోట్ల రుణాలు చేసింది. అయితే అదే వ్యవధిలో 25,911 కోట్ల మేర కిస్తీల పేరిట తిరిగి చెల్లించింది. కొత్తగా చేసిన అప్పుల కంటే సుమారు 8,000 కోట్లకు పైగా చెల్లింపులను ఎక్కువగా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలపై రుణ భారం తగ్గినట్లయిందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రేవంత్ సర్కార్ సగటున రోజుకు 207 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు కిస్తీలను చెల్లించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అప్పులు వడ్డీల చెల్లింపులే కాకుండా ప్రజోపయోగమైన పనులకు మరో 5,816 కోట్ల మూలధన వ్యయం కూడా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా భారీ అప్పుల జోలికి వెళ్లకుండా ప్రస్తుత ప్రభుత్వం నియంత్రణను పాటిస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకుని ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరిస్తోంది. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకమని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఇక రాష్ట్ర రుణభారాన్ని తగ్గించినట్లవుతుందని అంచనా కూడా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పుల మేరకు ఎఫ్ఆర్బిఎం పరిస్థితితో సంబంధం లేకుండా భారీగా అప్పులను ప్రాజెక్టుల పేరిట ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ ల పేరిట లేదంటే కార్పొరేషన్ల ఏర్పాట్ల పేరిట చేసిందనే చెప్పాలి. సో దీని అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసినటువంటి భారానికి సంబంధించిన విషయంలో కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు పూర్తయిన నేపథ్యంలో వెల్ఫేర్ స్కీమ్స్ 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేసేందుకు సగటున ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 1,00,000 కోట్లకు పైగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా అప్పులు చేసేటువంటి విషయంలో చాలా ఆచితూచి వస్తుంది. ప్రత్యామ్నాయం వైపు చాలా పగడ్బందీగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి విలువైన భూములను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా వెల్ఫేర్ స్కీమ్ లకు డైవర్ట్ చేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఇతరత్ర స్కీమ్ లకు డైవర్ట్ చేసే అవకాశం ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఏమీ అటువంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలము వడ్డీలతో పాటు వాయిదాలకు సంబంధించిన అంశంలో చాలా స్ట్రిక్ట్ గా ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఈ ఏడాది 4 నెలల వ్యవధిలో దాదాపు కేవలం 17,000 కోట్ల రుణాలు మాత్రమే ఇతరత్ర స్కీముల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. గతంలో చాలా చోట్ల దాదాపు 92కు పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధం లేకుండా 7 లక్షల కోట్ల అప్పులను కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు దానికి అటువంటి అవకాశాలకి ఏమాత్రమో వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఇతర వెల్ఫేర్ స్కీమ్ లో డైవర్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తా ఉంది. సో మొన్నటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన విషయంలో కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చూడాలి ఈ ఏడాది ముగిసే నాటికి మరి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ఏ విధమైనటువంటి దృష్టి సారిస్తుంది. సో తద్వారా వెల్ఫేర్ స్కీమ్లను అమలు చేసిన అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న అంశాన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.